Jesus. You are so wonderful. We love you, Jesus. We glorify you, Jesus. Oh, we adore thy name. Hallelujah, hallelujah. Thank you, Lord. క్రీస్తునందు దేవుని పరిశుద్ధులారా, మన జీవితాలలో ప్రభువు మరి యొక్క పునరుత్థానాన్ని మనకు అనుగ్రహించి ఆయనను ఆరాధించుకునే మహద్భాగ్యాన్ని కలుగజేసినందులకాయ్ మనమంతా ఆయనకు కృతజ్ఞులమై ఉన్నాం. దేవుడిచ్చిన ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఈ పునరుత్థాన ఆరాధన క్రమాన్ని ప్రార్థన ద్వారా మనము ప్రారంభించుకుందాం. మీ కుటుంబాలలో కుటుంబీకులంతా కూడా ఓ దగ్గర చేరి మీ బైబిల్ గ్రంథాలను మీరు తీసుకొని ఈ ఆరాధన కొరకు మీ అటెన్షన్ ఇచ్చి ఏకీభవించి పాలు పంపులు పొందవలసిందిగా మనవి చేస్తున్నాం. ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, జీవాధిపతి, అద్వితీయ సత్యనాథ, మరొకసారి పునరుత్థాన దినమందు నిన్ను స్తుతించి ఆరాధించడానికి మీరిచ్చిన ఈ సదవకాశం కొరకై స్తోత్రాలు. ఇంకను మమ్ములను సజీవుల సంఖ్యలో నిలవబెట్టి నిన్ను స్తుతించి పాడి కొనియాడి నీ వాక్యమును ధ్యానించి నీ పాదముల యొద్ద ప్రార్థించే ఈ అవకాశాన్ని అల్పులమును అయోగ్యులమునైనటువంటి మాకు కృప ద్వారా ప్రసాదించినందులకాய் కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ కార్యక్రమం ఆది నుండి అంతము వరకు మీ పరిశుద్ధాత్మ ఆధ్వర్యంలో జరిగించమని యేసు దివ్యనామమున ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనము ఒక పాట పాడుతూ దేవుని పరిశుద్ధ నామాన్ని గణపరుచుకుందాం. మన ప్రియులు, మన పితరులు దైవజనులు లేసన్న గారు వ్రాసిన నా జీవితాన కురిసెనే నీ కృపామృతం అనే పాట పాడుతూ దేవుని పవిత్ర నామాన్ని ఆరాధిద్దాం. హల్లెలూయా. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం, నా జిహ్వకు మధురాతి మధురం, నీ నామగానామృతం, నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం, నా జిహ్వకు మధురాతి మధురం, నీ నామగానామృతం, నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నీ సన్నిధిని నివసించునాదు, ఏ అపాయము దరిచేరనివ్వవు. నీ సన్నిధిని నివసించునాదు, ఏ అపాయము దరిచేరనివ్వవు. కృపయే నా అడుగులు స్థిరపరచి బండపై నిలిపెను. కృపయే నా అడుగులు స్థిరపరచి బండపై నిలిపెను. నీ ఔన్నత్యమును తలంచుచు స్తుతించెదను. నీ ఔన్నత్యమును తలంచుచు స్తుతించెదను. నా జీవితాన కురిసెనే నీ కృపా
హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులరా, ఈ విధంగా ప్రభువుని పాడుతూ ఆరాధిస్తూ ఆయన నామాన్ని మహిమపరచడం నిజంగా మానవ జాతిలో మనకు అనుగ్రహించబడిన ఈ భాగ్యము ఎంతో గొప్పదైనది. దానిని మనము సర్వత్రా వినియోగించుకుంటూ దేవుని పాద సన్నిధిలో ముందుకు కొనసాగుదాం. ఇంకనూ ఈ మహద్భాగ్యాన్ని పొందుకొనని కోకొల్లలుగా ఉన్న భూప్రజలు అనేకులు ఈ భాగ్యాన్ని పొందుకొందురుగాక. ప్రతి పునరుద్ధానమందు వేల కొలదిగా లక్షలాదిగా చేరి ప్రభువుని ఆరాధించే రోజులు ఈ భూమండలానికి ప్రభు నిశ్చయముగా దయచేయునుగాక. దేవుని ఆరాధన క్రమంలో మనము ప్రార్థన చేసుకున్న పిదప ముందుకు కొనసాగుదాం. మన మధ్యలో ఉన్న సహోదరులు మనలను ప్రార్థనలో నడిపిస్తారు. తలలు వంచి మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఏకీభవించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ఎస్, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం 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 తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన నాయన, నీ ఉన్నతమైన నామాన్ని స్తుతిస్తున్నాం ప్రభా. ఈ పునరుద్ధాన కాలంలో అయా పునరుద్ధాన దినాన ప్రభా తండ్రి, మీరు ఇచ్చిన యొక్క భాగ్యాన్ని బట్టి స్తుతిస్తున్నాం ప్రభా. అయా ఈ పునరుద్ధాన దినాన ప్రభా అయా నీ సన్నిధిలో ప్రభా, నీ సన్నిధిని అనుభవించడానికి ప్రభా, ఈ ప్రత్యేకమైన ఆన్లైన్ కార్యక్రమం ద్వారా ప్రభా అయా ఈ యొక్క సన్నిధిని అనుభవించడానికి ప్రభా మీరు అనుగ్రహించిన యొక్క భాగ్యాన్ని బట్టి స్తుతిస్తున్నాం నాయన తండ్రి. అయా ఈ కడబడి దినాలలో ప్రభా అయా నీ సంఘాన్ని ప్రభా, ఈ సార్వత్రిక సంఘాన్ని ప్రభా అయా మీరు ప్రేమించి ప్రభా అయా ఇటు విధంగా అయా ప్రతికూల సమయంలో కూడా అయా మిమ్మల్ని మీ సన్నిధిని అనుభవించడానికి ప్రభా అయా మీరు అనుగ్రహించిన యొక్క భాగ్యాన్ని బట్టి స్తుతిస్తున్నాం ప్రభా. అయా నీ కృపను బట్టి, మీ దయను బట్టి అయా ఇంకా మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు ప్రభా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. అయా ఈ చివరి దినాల్లో ప్రభా అయా నీ సార్వత్రిక సంఘంతో ప్రభా మీరు మాట్లాడాలని ఉద్దేశించుండగా ప్రభా, నీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించుతుండగా ప్రభా లోబడి విధేయులమై అయా నీ వాక్యాన్ని విని ప్రభా గ్రహించే మనస్సును మాకు అనుగ్రహించండి ప్రభా. అయా నీ వాక్య ధ్యానంలోనికి ప్రభా మేము ప్రవేశించుండగా అయా మీరు మాతో మాట్లాడి అయా మీకు మీ చిత్తానుసారమైన అయా సందేశాన్ని మాకు ఆయన మీరు అనుగ్రహించి ప్రభా అటు రీతిగా ప్రభా మేము జీవించడానికి చాలినంత కృపను ఆయన మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. అయా ఈ దినాలలో అయా జ్ఞానమును ప్రభా, విధేయతను అయా మాకు అనుగ్రహించి ప్రభా అయా నీ చిత్తానుసారముగా బ్రతకడానికి నాయన చాలినంత కృపను మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని స్తుతిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. ఆరాధనా క్రమంలో భాగంగా మనము కీర్తనల గ్రంథము 42వ కీర్తన భాగాన్ని పఠనం చేసుకుందాం. మీ బైబిల్ గ్రంథాలను తెరిచి అనుకరించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నా. కీర్తనల గ్రంథం 42వ కీర్తన భాగం. దుప్పి నీటివాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా, రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. జన సమూహముతో పండుగ చేయుచున్న సమూహముతోను నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు, నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా, నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది. నా ప్రాణమా, నీ వేళ కృంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. నా దేవా, నా ప్రాణము నాలో కృంగి ఉన్నది. కావున యోర్ధాను ప్రదేశము నుండి, హెర్మోను పర్వతము నుండి, మిసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. నీ జలప్రవాహ దారుల ధ్వని
విని కరడు కరడును పిలుచుచున్నది. నీ అలలన్నీయు నీ తరంగములన్నీయు నా మీదుగా పొర్లి పారి ఉన్నవి. అయినను పగటి వేళ యెహోవా తన కృప కలుగనాజ్ఞాపించును. రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. కావున నీ వేళ నన్ను మరచియున్నావు. శత్రుబాధ చేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరించవలసి వచ్చిననేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు. వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు. నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణ కర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. దేవుడి ఈ పరిశుద్ధ లేఖనమును మన కొరకు ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనము కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్య ధ్యాన భాగంలో ముందుకు వెళదాం. ప్రభువు ఈ పగటి వేళ నిశ్చయముగా మనతో మాట్లాడునుగాక. దేవుడు మాట్లాడే సమయాలు వ్యక్తుల జీవితాలకు, కుటుంబాలకు, ఆయా వ్యవస్థలకు, సమాజాలకు, దేశాలకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటాయి. నిశ్చయంగా ఈ పగటి వేళ ప్రభువు మాట్లాడుతున్న ఈ మాటలు మీకు ఆశ్చర్యకరంగాను ఆశీర్వాదకరంగాను దేవుడు చేయబోతున్నారు. శ్రద్ధ కలిగి కొద్ది నిమిషాలు దేవుని మాటలను ఆలకించాలని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తున్నాను. నేటి ధ్యాన భాగముగా దానియేలు గ్రంథములో నుండి ఒక వచన భాగాన్ని మనము అధ్యయనం చేయబోతున్నాం. దయచేసి మీ బైబిల్ గ్రంథాలను తెరచి దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వాక్య భాగాన్ని మీరు చూడాలని మనవి చేస్తున్నాను. అక్కడ ఇలాగున పొందుపరచబడింది: తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేశారు. ఈ వచనాన్ని ఈ పగటి వేళ ధ్యానించుటకు పరిశుద్ధాత్ముడు ఒక నడిపింపిస్తూ ఉన్నారు. దేవుడు ఇందులో అమర్చిన ప్రత్యక్షతను, రెవల్యూషన్ని నిశ్చయముగా వినుటకు ఆత్మ సంబంధమైన చెవులను అనుగ్రహించి, గ్రహించగలిగిన హృదయాన్ని కూడా ప్రభువే అనుగ్రహించి, అందులో దేవుడు దాచిపెట్టిన ప్రత్యక్షతను మనకు ప్రసాదించి, దాని ద్వారా ఈ భూప్రపంచంలో దేవుడు కలుగజేయబోతున్న కడవరి కాల గొప్ప ప్రణాళికను ఆయన నెరవేర్చునుగాక. బిగ్గరగా ఆమేన్ చెప్దాం. ఆమేన్. తమ దేవునిని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు అనేటటువంటి విషయం ఈ లేఖనములో వ్రాయబడింది. దేవునిని ఎరుగుట, దేవుణ్ణి ఎరుగుట వేరు, దేవుని గురించి ఎరుగుట వేరు. ఇంకొక మాటలో చెప్పాలి అంటే, దేవుణ్ణి తెలుసుకొనుట వేరు, దేవునిని గురించి తెలుసుకొనుట వేరు. చాలామందికి దేవుని గురించి తెలుసు, కానీ దేవునిని తెలుసుకొనుట నేటి ధ్యానాంశమై ఉన్నది. దేవునిని తెలుసుకోవడం అంటే అదేమంత చిన్న విషయం కాదు. ఈ అనంత విశాల విశ్వంలో ఓ చిన్న నక్షత్రం సూర్యుడు భూమి కంటే దరిదాపుగా 15 లక్షల రెట్లు పెద్దవాడని తాజా సమాచారం. ఒక్క సూర్యుని గురించే మానవుడు అధ్యయనం చేయడంలో కొన్ని విషయాలు మాత్రమే సేకరించగలిగాడు. మరి కోటాను కోట్ల నక్షత్రాలను నోటి మాటతో సృజించిన దేవాతి దేవుడు, ఈ అనంత విశాల విశ్వాన్ని నోటి మాటతో సృజించిన దేవాతి దేవుడు, ఆయనను తెలుసుకోవడం, ఆయన ఔన్నత్యాన్ని ధ్యానించడం, ఆయనను గూర్చినటువంటి సిసలైన విషయాలను అధ్యయనం చేయడం
అదేమంత చిన్న విషయము కాదు అనే సంగతి మనకు చాలా స్పష్టంగా తెలియపరచబడుతూ ఉంది. అయినను దేవుడు మనకు ఒక ఆప్షన్ ఇచ్చారు, ఒక అవకాశం ఇచ్చారు. అదేమిటంటే దేవునిని ఎరిగే గుంపులో మనం ఉండాలి. దేవునిని గురించి మనకు తెలుస్తాయి చాలా విషయాలు. వెనెవర్ వి ఆర్ రీడింగ్ ద బుక్స్, పుస్తకాలు చదువుతూ ఉన్నప్పుడు ప్రభువుని గురించిన విషయాలు అనేకము తెలుస్తుంటాయి. ఆయా భక్తులు దేవుని గురించి బోధిస్తూ ఉన్నప్పుడు ఆ సందేశాలు వినేటప్పుడు దేవునిని గురించిన సంగతులు ఎన్నెన్నో తెలుస్తాయి. అది ఒక ఘట్టము. దానికి విశేషముగా అతీతమైన అంశం ఒకటి ఉన్నది. అది దేవునినే తెలుసుకొనుట. చూడండి, ఒక దేశ ప్రధాని గురించి ఆ దేశ ప్రజలందరికీ తెలుస్తుంది దరిదాపుగా. కానీ ఆ దేశ ప్రధాని తెలియడం అంటే ఆ ప్రధానికి ఈ వ్యక్తి వ్యక్తిగతంగా పరిచయం కావాలి. ఈ వ్యక్తి పేరు ప్రధాని సాధారణంగా పిలవగలగాలి. ప్రధానితో ముఖాముఖిగా మాట్లాడే అనుభవాలు కావాలి. దానిని ప్రధాని తెలియుట అంటారు. దేవుని గురించి భక్తులు అనబడిన వారిలో, క్రైస్తవులు అనబడిన వారిలో చాలామందికి తెలుస్తుంది. కానీ దేవుడు తెలియుట అతి అరుదై ఉన్నది. ఈ వచ్చిన భాగంలో దేవుడు అమర్చిన ఒక విశేషమైన సంగతి ఏమిటంటే, బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు ఒక గుంపు ప్రజలు. వారెవరంటే వారు నేరుగా దేవునిని ఎరిగిన వారు, అనగా దేవుడే తెలుసు వారికి. వారు బలము పొందుకుంటారు. ఆ బలము ద్వారా గొప్ప కార్యాలు చేస్తారు. విలియం కేరీ భక్తుడు అదే పలికారు. అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ అన్నాడు. గొప్ప కార్యాలు చేయడానికి ఏదో సంకల్పం ఉన్నంత మాత్రాన అది పూర్తి కాదు. ప్లాన్ ఉన్నంత మాత్రాన అది నెరవేర్పు అనుభవాలలోనికి రాదు. ప్రార్థించినంత మాత్రాన మాత్రమే గొప్ప కార్యాలను దేవుని కొరకు మనము చేయలేము. కానీ నేటి ధ్యానాంశంలో ప్రభువు బయలుపరుస్తున్న గొప్ప మాట, బలము కావాలి. ఆ బలమును సంఘమునకు దేవుడు అనుగ్రహించి ఆ బలము ద్వారా గొప్ప కార్యములను సంఘముతో దేవుడు చేయించనుద్దేశించుచున్నారు. ఏమిటా బలము? ఎలా వస్తుంది ఆ బలము అని మనము గనక ధ్యానం చేస్తే, యెషయా గ్రంథము 10వ అధ్యాయము 27వ వాక్య భాగంలో ఒక మాట ఉంటుంది. ఆ దినమున నీ భుజము మీద నుండి ఆయన బరువు తీసివేయబడును, అతని బరువు తీసివేయబడును, నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును. నీవు బలిసినందున ఆ కాడి విరగగొట్టబడును. నీవు బలిసినందున అన్న మాటకు ఇంగ్లీష్లో చాలా చక్కని పదం ఉంటుంది. And the yoke shall be destroyed because of the anointing. And the yoke shall be destroyed because of the anointing. బలిసినందున, బలము కలిగినందున అని దాని అర్థం. బలము కలిగినందున శత్రువు కాడి విరగగొట్టబడును. ఈ వచ్చిన భాగంలో దేవుడు అమర్చిన గొప్ప పాఠం ఏమిటంటే, బలముతో నింపబడితే ఆ బలము ద్వారా శత్రువు కాడి విరిగిపోతుంది. శత్రువు కట్లు తెగిపోతాయి. శత్రువు యొక్క పన్నాగములు అక్కడ బ్రేక్ అయిపోతాయి. ఆ బలము ఎక్కడి నుండి వస్తుందో తెలుసునా? మన దేవునిని మనము ఎరగాలి, తెలుసుకోవాలి. అపోస్తలుడైన పౌలు గారు తిమోతి 2వ పత్రిక 1:12 ఆయన అంటారు కదా, నేను నమ్మిన వారిని నేను ఎరుగుదును, నేను నమ్మిన వారిని నేను ఎరుగుదును. పౌలు గారు దేవుని కొరకు బలమైన కార్యాలు చేయుటలో దాచబడిన గొప్ప మర్మం ఏమిటంటే,
పౌలు గారికి దేవుని గురించి మాత్రమే కాదు, దేవుడే తెలుసు. సంగమా, ఈ అంశము దేనిని సూచిస్తూ ఉందంటే, దేవుడే మనకు తెలియట అనే అంశము దేనిని సూచిస్తుందంటే, దేవునితో వ్యక్తిగత సంబంధ బాంధవ్యాన్ని సూచిస్తూ ఉంది. దేవునితో ఎప్పుడైతే మనము వ్యక్తిగత బాంధవ్యాన్ని కలిగి ఉంటామో దేవునిని తెలుసుకోవడం ప్రారంభిస్తాం. దేవుడు రొట్టెలు పంచి ఇచ్చే యేసు, వస్త్రపు చెంగు ముట్టగానే స్వస్థపరిచే యేసు, ఒక మాట పలికి స్వస్థపరిచే యేసు, చేతితో తాకి స్వస్థపరిచే యేసు చాలా మందికి తెలుసు. కానీ ప్రభువైన యేసు బాహ్యముగా మాత్రమే కాదు, ఆయన లోపలేమై ఉన్నారో కూడా మనకు తెలియాలి. సంగమా, దిస్ ఈస్ ద టైమ్ టు నో ద ఇంటీరియర్ పార్ట్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు లోపల ఏమై ఉన్నారో మనము ఎరుగవలసిన కాలము. ఇల్లు ఇచ్చిన యేసు తెలుసు, బిడ్డలనిచ్చిన యేసు తెలుసు, స్థలమిచ్చి ఫలమిచ్చిన యేసు తెలుసు, అనారోగ్యంలో ఉన్నప్పుడు స్వస్థపరిచిన యేసు తెలుసు చాలామంది పరిశుద్ధులకి. కానీ దేవునిని ఎరుగుట అనగా యేసుక్రీస్తు అంతరంగములో ఏమై ఉన్నారో, ఆయన లోపల ఆయన స్వభావములు ఏమై ఉన్నవో ఎరగాలి. చాలామంది బైబిల్ చదువుతారు, ఎందుకో తెలుసునా? బైబిల్ చదివితే కలిసి వస్తుందని, బైబిల్ చదివితే అప్పులన్నీ తీర్చబడిపోతాయని, బైబిల్ చదివితే బిడ్డలు కాస్త కుదురుగా ఉంటారని, బైబిల్ చదివితే ఇప్పుడున్న స్థితికి మించిన స్టేటస్ వచ్చేస్తుందని బైబిల్ చదువుతారు. ఈ పగటి వేళ పరిశుద్ధాత్ముడిస్తున్న గొప్ప మాట ఏమిటంటే, నీవు నేను గ్రంథాన్ని పదే పదే చదవాలి, ధ్యానించాలి, లోతుల్లోనికి వెళ్ళాలి. ఎందుకోసమంటే టు నో ద ఇంటీరియర్ పార్ట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారు అంతరంగము లోపల ఏమై ఉన్నారో, ఆయన స్వభావములు ఏమై ఉన్నవో వాటిని తెలుసుకునే నిమిత్తమై బైబిల్ గ్రంథాన్ని చదవాలి. మనం ఒక దర్శనము కలిగి బైబిల్ చదవాలి. అదేమిటంటే, నా ప్రభువుని నేను తెలుసుకోవాలి. ఒక వ్యక్తి ఉన్నారనుకోండి, ఆ వ్యక్తి రెండు భాగాలుగా ఉంటారు. ఆ వ్యక్తి యొక్క బాహ్య జీవితము, ఆ వ్యక్తి యొక్క అంతరంగ జీవితము. యేసుక్రీస్తు వారు బాహ్యముగా ఏమై ఉన్నారో అది కూడా అవసరమే, అది కూడా మంచిదే, అది చాలా మందికి తెలుసు. కానీ యేసు లోపల కూడా ఏదో అయి ఉన్నారు. దానిని నీవు తెలుసుకున్నటే దేవునిని ఎరుగుట అంటే, దానిని నీవు తెలుసుకున్నప్పుడే దేవునిని ఎరిగినట్లవుతుంది. అప్పుడు మాత్రమే గొప్ప బలము నిన్ను ఆవరిస్తుంది, గొప్ప బలము చేత నీవు పొందుకుంటావు. యేసయ్య లోపల ఏముందండి? యేసయ్య లోపల ఫుల్ ఆఫ్ హిజ్ నేచర్, ఆయన స్వభావముతో నింపబడి ఉన్నాడు. యేసుక్రీస్తు గుణగణాలు ఆయనలో నిమిడీకృతమై ఉన్నాయి. ఈ మోటివ్తో, ఈ కోణం కోసం నీవు బైబిల్ చదివితే, యేసు లోపలేమై ఉన్నారనే అంశం కొరకు నీవు బైబిల్ చదివితే, ఆయన గుణగణాలన్నీ కూడా నీ గమనంలోనికి వస్తాయి, ప్రస్ఫుటించబడతాయి. అప్పుడు నీవు పుస్తకం పెట్టుకొని యేసయ్య గుణాలన్నిటినీ నీవు లిస్ట్ అవుట్ చేయాలి. చూడండి, మచ్చుకు ఒక ఉదాహరణ చెప్తాను, ఒక గుణాన్ని. ఆ యాకోబు బావి దగ్గరకు వచ్చినటువంటి ఆ స్త్రీ ఉన్నారే, ఆమె జీవితంలో చాలా దుర్గంధపూరితమైన సాక్ష్యాన్ని కలిగి ఉన్నారు. చాలా లోపాలు ఉన్నాయి. ఆమె లోపాన్ని యేసయ్య ఆమెతో మాత్రమే మాట్లాడారు, మరి ఇంకెవరితో మాట్లాడారు? ఆమె లోపాన్ని ఆమెకు ఎత్తి చూపించినప్పుడు ఆమె మారుమనసు పొంది జీవితాన్ని ప్రభువుకు సమర్పించి గ్రామాన్ని ప్రభు యొద్దకు తీసుకుని వచ్చింది. ఇక్కడ యేసయ్య గుణం ఏమిటంటే, ఒక వ్యక్తిలో లోపం ఉంటే ప్రేమతో ఆ వ్యక్తి మార్చబడాలని, ఆ వ్యక్తి సరిచేయబడాలని ఆ వ్యక్తికే తెలియజేస్తాడు. కానీ యేసయ్య ఆ వ్యక్తి లోపాన్ని మరి ఎక్కడా కూడా పంచుకోడు. అపవాది అయిన సైతానుడు
నేటి మానవ జాతిలో సరిగ్గా దీనికి వ్యతిరేకంగా గుణాన్ని వ్యక్తుల్లో ఇన్స్టాల్ చేశాడు. ఒక వ్యక్తిలో ఒక బలహీనత ఉంటే, కొన్ని బలహీనతలు ఉంటే, ఆ వ్యక్తి బలహీనతలు ఎప్పుడూ కూడా ఆ వ్యక్తితో నేరుగా షేర్ చేసుకొని, నేరుగా పంచుకొని, బ్రదర్, సహోదరి, పెద్దాయన, బాబు, మీలో ఈ బలహీనత ఉన్నది కదా, అది ప్రభు దృష్టికి మంచిది కాదు కదా, దానిని మీరు విడిచిపెట్టి దేవునితో అనుసంధానపరచబడండి అని ఆ వ్యక్తికి హెచ్చరిక జారీ చేయడం, ప్రభువును బట్టి జ్ఞాపకం చేయడం అనే గొప్ప పనిని చేయకుండా ఆ వ్యక్తి బలహీనతని 10 మంది దగ్గర పంచుతూ ఉంటారు. అనేకులకు దాన్ని షేర్ చేస్తారు. ఎన్నో చోట్ల చెప్తారు, కానీ ఆ వ్యక్తికి మాత్రం చెప్పరు. ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు దానికి క్వైట్ ఆపోజిట్గా వ్యవహరించిన వైనం మనము గుర్తిస్తాం. అది ఆయన గుణలక్షణం. కాబట్టి ఇతరుల బలహీనతల్ని వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర పంచుకోవడం కాదు, కానీ వారికి ప్రేమతో, అయ్యా, అమ్మా, ఇది మంచి పద్ధతి కాదు, ఈ విషయంలో మీరు సరిచేయబడాలని మనం వారిని ప్రభువును బట్టి హెచ్చరించినప్పుడు ఆమె వలె వారు కూడా సరిచేయబడటం జరుగుతుంది. ఇది యేసుక్రీస్తు వారి గుణలక్షణాలలో మచ్చుకు ఒక గుణలక్షణం. ఇలాగున యేసుని ఎరుగుట అంటే ఆయన గుణలక్షణములను ధ్యానించుట అయ్యున్నది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆయనను ఎరుగుటనగా ఆయన గుణలక్షణాలను ధ్యానం చేసి ఆ గుణలక్షణాలన్నిటిని మనము లిస్ట్ అవుట్ చేసుకోవాలి. నోట్స్ ప్రిపేర్ చేసుకొని ప్రార్థనలో కూర్చుని, పరిశుద్ధాత్ముడా, ఈ గుణలక్షణం, యేసుక్రీస్తు వారి గుణలక్షణం నాలో ఇన్స్టాల్ చేయండి, నాలో యాక్టివేట్ చేయండి, నాలో స్థాపించండి అని కన్నులు మూసుకొని విశ్వాసముతో ప్రార్థించి ఆ గుణలక్షణాలన్నిటి చేత మనము దేవుని ఆత్మ సహాయం చేత నింపబడినప్పుడు మనము యేసుని ఎరిగిన వారం అవుతాం. ఆ గుణలక్షణాలు ఒక్కొక్కటిగా మనలోనికి వస్తుంటే యేసయ్య స్వరూపము మనలో నిర్మాణము జరుగుతుంది. తద్వారా జరిగేటటువంటి ప్రక్రియ ఏమిటంటే మనము దేవుని బలము చేత నింపబడిపోతాం. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. వేర్ దెర్ ఇస్ గాడ్స్ నేచర్, దేర్ ఈస్ ద హోలీ స్పిరిట్ పవర్. అక్కడ పరిశుద్ధాత్ముడు ఆపరేట్ అవ్వడం మొదలు పెడతాడు. చూడండి, వారిలోని రోగులైన వారి మీద ఆయన కనికరపడి వారిని బాగు చేశాను. కనికరము అనేది ఆయన స్వభావము. కనికరం అనే స్వభావం అక్కడికి వచ్చేసరికి ఆయన రోగులందరినీ బాగు చేశాడు. బాగు చేయుట అనేది శక్తి కార్యమైనది. పరిశుద్ధాత్ముడు వారి దేహాలలోనికి చొరబడి శక్తి కార్యాన్ని చేశాడు. కాబట్టి మనము ఆయనను గురించి ఎరుగుదము, కథలుగా విన్నాము, చెప్తున్నాము కూడా. ఆయన తెలియట అంటే ఆయన స్వభావమును గుర్తెరిగి ఆ స్వభావముతో నింపబడుటయే ఆయన మనకు తెలియుటయే ఉన్నది అనే సత్యాన్ని పరిశుద్ధాత్ముడు ఈ పగటి వేళ మనకు తెలియజేస్తూ ఉన్నారు. మరి యొక్క విషయాన్ని నేను మీతో పంచుకుని ముగిస్తాను. ఎందుకు ఆయన స్వభావాన్ని ధ్యానించి ఆ స్వభావముతో నింపబడి ఆ బలాన్ని మనము ఎందుకు పొందుకోవాలి? వై వి నీడ్ దట్ స్ట్రెంగ్త్. ఆ బలము మనకు ఎందుకు ఇవ్వాలని ఆయన సంకల్పించాడు అంటే, ఆ బలమును మనము పొందుకున్నప్పుడే మనము గొప్ప కార్యాలు చేస్తాం. గొప్ప కార్యాలు ఎలా జరుగుతాయి చూడండి. లేఖనములో నుండి మత్తయి సువార్త 12వ అధ్యాయము 29వ వాక్య భాగంలో ఒక అద్భుతమైన విషయాన్ని ప్రభువైన యేసు ఉటంకించారు. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగూ ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు, అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనును. ఈ లేఖన భాగంలో మనం ఎరుగుదుము. బలవంతుడు అని ఇక్కడ ఎవరిని గురించి వ్రాయబడిందంటే, కాంటెక్స్ట్ని బట్టి మనం చూస్తే అపవాది అయిన సైతాన్ గురించి వ్రాయబడింది. ఈ బలవంతుడు అనబడిన సైతానుడు వాడు కొంత దురాక్రమణ చేశాడు. దురాక్రమణ చేసి దేవుని సొత్తైన మానవ జాతిని, వారి ఆత్మలను వాడు తన యొక్క గుప్పెట్లో పెట్టుకున్నాడు, తన స్వాధీనంలో అధీనంలో ఉంచుకున్నాడు, తన ఇంటిలో వాళ్లను బంధించి పెట్టాడు.
ఇది నాన్న మానవ జాతి వీరి ఆత్మలు అపవాది యొక్క సరౌండింగ్, అపవాది యొక్క అండర్లో ఉన్నాయి, వాడి యొక్క క్యాప్చరింగ్లో ఉన్నాయి. వాడు వీళ్ళ ఆత్మలను బంధించి ఉంచాడు. యేసు భూలోకానికి రావడంలో కలిగిన, తండ్రి యేసయ్యను భూలోకానికి పంపడంలో కలిగిన ప్రధాన ఉద్దేశం, పీపుల్ షుడ్ బి డెలివర్డ్ ఫ్రమ్ ద క్లచెస్ ఆఫ్ ఎనిమీ సేటన్. శత్రువైన అపవాది యొక్క బంధకాల్లో నుండి మానవ జాతిని, మానవ ఆత్మలను విడిపించుట. అది జరగాలి అంటే బలవంతుడిగా ఉన్న అపవాదిని బంధించాలి. అపవాదిని బంధించాలంటే వాడితో తలపడాలి, వాడితో యుద్ధం చేయాలి. వాడితో యుద్ధం చేసి వాడిని బంధించి వాడి చేతుల్లో, వాడి యొక్క స్వాధీనంలో ఉన్న ఈ ఆత్మలన్నిటినీ కూడా మనము మరి పునఃస్వాధీనం చేసుకోవాలి. తిరిగి స్వాధీనపరుచుకొని దేవునికి సమర్పించి దేవుని రాజ్యంలోనికి చేర్చే ఈ మహాయాగాన్ని సంఘమై ఉన్న మనకు ప్రభు అనుగ్రహించాడు. ఇదే జరగాలంటే ఇంతకుముందు మనము చూసినట్లుగా యెషయా గ్రంథం 10వ అధ్యాయము 27వ వచన భాగములో మనము ఫలము కలిగిన వారమై, దట్ మీన్స్ అభిషేకించబడిన వారమై శత్రువుతో తలబడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యంలో ప్రభు మాట్లాడారు కదా, మనము పోరాడునది శరీరులతో కాదు గాని ఆకాశమందున్న దురాత్మల సమూహములతో మనము పోరాడుచున్నాము. దేవుని ప్రియులరా, మనము పోరాటము చేయుట. అందుకే దైవజనులు, పెద్దలు, పితరులు రాజబాబాయ్ గారు ఒక పాట వ్రాశారు. క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా. క్రైస్తవుడు అనగా సైనికుడిగా మారాలంటే నీవు బలవంతునిగా మార్చబడాలి. యుద్ధము చేయుట నేర్చుకుని, యుద్ధ తంత్రము నేర్చుకుని శత్రువుతో తలపడాలి అనేది లేఖన సారాంశమై ఉన్నది. ఇప్పుడు మనము దేవుని పరిశుద్ధాత్మ అభిషేకము అనబడినటువంటి బలమును పొందుకొని యుద్ధమును నేర్చుకుని, యుద్ధ తంత్రము నేర్చుకుని శత్రువైన అపవాదితోనూ వాడి దూతలతోనూ దేవుడు నియమించిన యుద్ధములోనికి చొరబడవలసిన కాలమై ఉన్నది. ఎందుకు? ఈ ప్రజల ఆత్మలను వాడు బంధించి ఉంచాడు. ప్రియులరా, ఈ అన్ని డినామినేషన్ల వారు, అన్ని డాక్టరీన్ల వారు కలిసి దరిదాపుగా 1950 ఏండ్లకు పైగా ఉన్నటువంటి భారత క్రైస్తవ సంఘము బాగా అయితే ఒక 20% మంది ప్రజలను అపవాది హస్తాల్లో నుండి బయటకు లాగాం. ఇప్పటికీ ఈ తరంలో ఇంకా 80% మంది ఆత్మలు అపవాది చేత బంధించబడి బందీలై ఉన్నారు. వాళ్ళందరినీ విడిపించుట కొరకు సంఘమా, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. సేవకుడా, దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు వారందరినీ విడిపించాలంటే వారిని బంధించిన బలవంతుడైన అపవాదితో యుద్ధం చేయాలి. యుద్ధం చేయాలంటే వాడికి మించిన బలముతో మనము నింపబడాలి. వాడికి మించిన బలము మనకు కావాలంటే దేవునిని ఎరిగిన గుంపులోనికి మనము రావాలి. ఆయన స్వభావమును ఎరిగిన వారముగా మార్చబడాలి. ఆయన స్వభావంతో నింపబడినప్పుడే ఆయన బలముతో మనము నింపబడతాము, ఆయన అభిషేకముతో మనము నింపబడతాము. అప్పుడే శత్రువుకు మించిన బలము పొందుకొని శత్రువుతో తలపడడానికి అవకాశం ఉంటుంది. యుద్ధం చేసి వాడిని ఓడించి వాడి చేతుల్లో ఉన్న వారందరినీ కూడా మనము విడిపించడానికి అవకాశం ఉంటుంది. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ పునరుద్ధాన ఆరాధనలో ప్రభువారిస్తున్న ఒక కీవర్డ్ ఏమిటంటే, మనము మన ప్రాంతాలను, గ్రామాలను, పట్టణాలను, దేశాలను విడిపించుట కొరకు ఈ 21వ శతాబ్దములో ప్రభువు చేత పంపబడ్డాం. మనము కారణ జన్ములము. వీఆర్ నాట్ యాక్సిడెంటల్ ఆన్ దిస్ ఎర్త్. మనమేదో యాదృచ్ఛికంగా వచ్చేసిన వాళ్ళం కాదు. పేదరికంలో నుండి వచ్చి ఉండవచ్చు, ఎన్నో ఒడిదుడుకులు ఏర్పడి ఉండవచ్చు, కానీ నీ జన్మము వెనుక ఒక స్పెసిఫిక్ రీజన్ ఉన్నది. మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారమని అంటాడు కీర్తనాకారుడైన దావీదు.
ఈ కార్యక్రమంలో పాలు పంపులు పొందుతూ వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, గాడ్ హ్యాస్ మెనీ ప్లాన్స్ అపాన్ యువర్ లైఫ్. చాలా ప్రణాళిక ఉంది. చాలా గొప్పగా నిన్ను వాడుకోవడానికి ప్రభు సంకల్పించారు. అది జరగాలంటే నీవు యేసుని తెలుసుకునే పనిలో నిమగ్నం అవ్వాలి. యేసుని గురించి తెలుసు. ఆయన స్వస్థపరుస్తాడని, ఆయన ఆకలి తీరుస్తాడని, ఆయన అద్భుతాలు చేస్తాడని, శ్రమలో విడిపిస్తాడని, ఆయన ఉపయోగించుకునే కోణము తీరు అది. కానీ ఆయన ఉపయోగించుకునే కోణం ఏమిటంటే నీవు ఆయన లోతట్టు అనుభవాలను గుర్తించాలి. ఆయన లోపట ఉన్నటువంటి గుణగణాలను నీవు గుర్తించాలి. ఆ గుణాలన్నీ నీలో స్థాపించబడాలి. ఆ బలము ఏమిటి అంటే యేసు క్రీస్తు గుణాల చేత నింపబడటం ద్వారా వచ్చే పరిశుద్ధాత్మ అభిషేకం. ఆ బలము ఎందుకు అంటే అపవాదితో పోరాటం చేసి, అపవాదితో యుద్ధం చేసి, వాడి సైన్యములను కుటుంబాల్లో నుండి, గ్రామాల్లో నుండి, పట్టణాల్లో నుండి తరిమి కొట్టి ప్రజలను ప్రభు కొరకు సంపాదించి ఆయన నామ మహిమ కొరకు ఈ గ్రామాలను, పట్టణాలను ఆయనకు అప్పగించే గొప్ప అనుభవం. కాబట్టి ఇప్పుడు సార్వత్రిక సంఘమైనటువంటి మనమంతా కూడా దేవుని ఆత్మాభిషేకంతో నింపబడి, ఆయన యొక్క స్వభావ స్వరూపముతో నింపబడి, ఆయనను ఎరిగిన వారమై అపవాదితో యుద్ధమాచరించి ప్రాంతాల నుండి, గ్రామాల నుండి, ప్రతి కాలనీ నుండి అపవాది దూతలను తరిమి కొట్టి ఈ ప్రజలందరినీ ప్రభువుకి స్వాధీనపరిచే కాలము అతి దగ్గరలో ఉన్నదనే సంగతిని ప్రవచనాత్మకంగా ఈ పగటి వేళ నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని సేవకునిగా మనం ఎరుగుదుము. బైబిల్ గ్రంథ చరిత్రలో కానివ్వండి, సంఘ చరిత్రలో కానివ్వండి, తెగులు సంభవించిన తరువాత, తెగులు కాలము ముగించబడిన తరువాత గొప్ప గొప్ప ఉజ్జీవాలు చోటు చేసుకున్నాయి. ఐగుప్తులో కూడా తొలిచూలులు హతము చేయబడిన తెగులు ముగించబడిన తరువాత ఇశ్రాయేలీలు, 25 లక్షలకు పైబడిన ఇశ్రాయేలీలు, వారు ఒక్క పెట్టున ఐగుప్తులో నుండి విడిపించబడుట మనము ఎరుగుదుము. దేవుని పరిశుద్ధులారా, ప్రియ దైవ జనాంగమా, ఈ తెగులు కాలము, కరోనా వైరస్ అనబడిన ఈ తెగులు కాలము ముగించబడిన తరువాత వీఆర్ గోయింగ్ టు సీ ఏ గ్రేట్ రివైవల్. భూప్రపంచము, గతకాల సంఘము చూడని గొప్ప జీవాన్ని మనము నిశ్చయముగా చూడబోతున్నామనేది లేఖన సారాంశము. మరియు అనేక మంది ట్రూ ప్రాఫిట్స్ ద్వారా, నిజమైన ప్రవక్తల ద్వారా ప్రభు తేటతెల్లం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ ఉజ్జీవంలో దేవుడు నిన్ను నన్ను కూడా వినియోగించుకోవాలంటే, మనల్ని కూడా ప్రయోజనపరుచుకోవాలంటే మనం ఇప్పుడు ప్రభువుని ఎరిగే వారముగా మార్చబడాలి. దేవునికి విరుద్ధమైనటువంటి గుణలక్షణాలని మన లోపటి నుండి తీసివేసుకొని ప్రభు యొక్క స్వభావ స్వరూపంతో నింపబడే పనిలో మనము నిమగ్నమై ఉన్న వేళ మనము గొప్ప బలముతో, పరిశుద్ధాత్మ అభిషేకము అనబడిన బలముతో నింపబడబోతున్నాం. తద్వారా శత్రువైన అపవాదితో, వాడి దూతలతో యుద్ధమాచరించి గొప్ప కార్యాలను మనము చూడబోతున్నాం. 2 రిఫరెన్సులు నేను జస్ట్ అలా మీకు జ్ఞాపకం చేసి ముగించేస్తాను. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2వ వాక్యంలో దైవజనుడు ప్రవక్త అయిన యెషయా ప్రవచించారు. అంత్య దినములలో యెహోవా మందిరములోనికి, అనగా సార్వత్రిక సంఘములోనికి ప్రవాహము వలె ప్రజలు పరుగులు పెట్టుకుని రాబోతున్నారని 1000 సంవత్సరాల క్రితమే ప్రవక్త ప్రవచించారు. అంత్య దినములలో అంటే ఎగ్జాక్ట్గా అంత్య దినముల యొక్క ముగింపు అనుభవాలలోనికి మనం వస్తున్నాం. నవడే దేశాలలో గొప్ప కదలికలను ప్రభు ప్రసాదించబోతున్నారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, అంత మాత్రమే కాకుండా మార్కు సువార్త 1వ అధ్యాయము 32-33 వాక్యాలను కూడా మీరు ఒకసారి చూడండి. ఈ యొక్క కార్యక్రమం అయిన తర్వాత అక్కడ వ్రాయబడినటువంటి ఒక మహాద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే, పట్టణమంతయు ఆ ఇంటి వాకిట కూడి ఉండెను. నేను ప్రవచనాత్మకంగా ఒక విషయాన్ని లేఖన సారాంశంలో నుండి దేవుని ఆత్మ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. రానున్న కాలంలో, ఇన్ ద డేస్ టు కమ్, ఇన్ ద ఇయర్స్ టు కమ్,
మహాప్రపంచనం భూప్రపంచంలో జరగబోతుంది. ప్రతి చిన్న సంఘము కూడా వందల కొలది మంది ప్రజల చేత నింపబడబోతుంది. ప్రతి పట్టణంలో వేల కొలదిగా ప్రజలు ప్రభువును ఆరాధించబోతున్నారు. స్కూల్ కాలేజ్ గ్రౌండ్స్ దేవుని ఆరాధనాశాలలుగా, ఆదివారపు ఆరాధనాశాలలుగా మారబోతున్నాయి. క్రికెట్ ఫుట్బాల్ స్టేడియంస్ ఆదివారపు ఆరాధనాశాలలుగా మార్చబడబోతున్నాయి. గొప్ప జీవాన్ని భూప్రపంచం చూడబోతుంది. ఆ కార్యము దేవుడు చేసేదానికి ముందు కొంతమంది బలవంతులు కావాలని, ఆ బలవంతులు లేచి ఆత్మలను బంధించిన అపవాదితో యుద్ధం చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆ బలవంతుల గుంపు సైనికులు ఎలా తయారవుతారంటే, ఆయనను ఎరిగేవారు సిద్ధపరచబడినప్పుడు, ఆయనను ఎరుగుట మీద, ఆయన స్వభావమును ధ్యానించే దాని మీద సంఘము దృష్టి సారించినప్పుడు, యేసయ్య గుణలక్షణాల వైపు సంఘము ఆకర్షించబడి ఆయన గుణలక్షణాలతో మనము నింపబడినప్పుడే పవర్ ఆపరేట్ అవుతుందని, శక్తి ఉత్పన్నమవుతుందని, పరిశుద్ధాత్ముడు ప్రభంజనం చేస్తాడని ఈ మర్మాన్ని గ్రహించినప్పుడే గొప్ప ఉద్యమం చోటు చేసుకుంటుందని మనము గుర్తించిన వారమై దేవునిని ఎరిగే దాని కొరకై మనల్ని మనము సమర్పించుకుందాం. ఈ లేఖనాన్ని ప్రభు ఆశీర్వదించి బలపరచునుగాక. తమ దేవునిని ఎరుగువారు ఫలము కలిగి గొప్ప కార్యాలు చేయబోతున్నారు. మన దేవుని మనం ఎరుగుదాం. యేసయ్యను గురించి కథలు కథలుగా వినడం మాత్రమే కాదు, అపోస్తలులు చెప్పినట్లుగా, మగ్దలైన మరియ చెప్పినట్లుగా, ఆయన సాహే, నేను ఆయనను చూచాను, హీ స్పోక్ టు మీ, ఆయన నాతో మాట్లాడాడనే గొప్ప వ్యక్తిగత అనుభవాలలోనికి మనము ఎగబ్రాకుదాం. తద్వారా దేవుని అభిషేకంతో నింపబడదాం. శత్రువైన అపవాది మీదకి, వాడి సేనల మీదకి సైన్యముగా యుద్ధం ప్రకటిద్దాం. ప్రాంత ప్రాంతాల నుండి వాడు క్యాప్చర్ చేశాడు, అల్లుకుపోయాడు కుటుంబాలని. రకరకాల అలవాట్లు పెట్టింది వాడే, పురుషులను గుప్పెట్లో పెట్టుకుంది వాడే, యవనస్తులను దేవుని యొద్దకు రాకుండా త్రాగుడు అనుభవాలలోనికి నెడుతున్నవాడు వాడే. ఆకాశ మండల శక్తులతో యుద్ధం చేసి వాడి సైన్యమును తరిమి కొట్టిన వేళ ఈ ప్రాంతాలు మనకు సొంతం కాబోతున్నాయి. మనము దేవునికి సొంతం చేయబోతున్నాం. పట్టణమంతయు నీ ఇంటి వాకిట నిలిచి ఉండే రోజు ఒకటి రాబోతుంది. గ్రామం గ్రామం నీ మందిరంలో అడుగుపెట్టే రోజు ఒకటి రాబోతుంది. ఇప్పుడున్న మందిరాలు చాలా, స్కూల్ కాలేజ్ గ్రౌండ్స్లో ఆరాధన జరిగే రోజు ఒకటి రాబోతుంది. నదీ తీరాలు బాప్తిస్మపు ట్యాంకులుగా మారబోతున్నాయి. సముద్ర తీరాలు బాప్తిస్మపు ట్యాంకులుగా మారబోతున్నాయి. వేల కొలది, లక్షల కొలది బాప్తిస్మాలు జరిగే రోజులు మనము చూడబోతున్నాం. వ్యతిరేకత ఉండకపోదు. యుద్ధంలో గెలుపు మనదే. విక్టరీ ఆల్రెడీ డిక్లేర్డ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కల్వరీ. దేవునికి మహిమ కలుగును గాక. లెట్ us be filled with the power of Holy Ghost. యుద్ధంలోనికి అడుగు పెట్టడం కొరకు మనము సిద్ధపడదాం. పరిశుద్ధాత్ముడు అనే ఈ యుద్ధ నిపుణుడు మనకు యుద్ధాన్ని నేర్పి యుద్ధములోనికి పంపునుగాక. యేసు అనే మన సేనాధిపతి మనతో కూడా ఉండి మనలను ప్రభువు ముందుకు నడిపించునుగాక. అందుకే మన పితరులు రాశారు, యేసుతో టీవీగా పోదుమా, అడ్డుగా వచ్చు వైరి గెలవను. రారాజు సైన్యమందు చేరను, ఆ రాజు యేసు వార్త చాటును. అనుదినంబు శక్తిని పొందుకున్న వారమై యేసుతో టీవీగాను వెడలను. సైనికులుగా మార్చబడదాం. ఏదో భూలోకమైనవి, తుచ్చమైనవి, దృశ్యమైనవి మాత్రమే పొందుకునే అంతటితో జీవిత యాత్ర ముగించుట కొరకు దేవుడు మనను క్రీస్తు రక్తము చేత కొనలేదు గాని సైనికునిగా మారి ప్రాంతములను ప్రభు కొరకు సంపాదించుట కొరకు యేసు మనలను పిలిచాడన్న సత్యాన్ని ఎరిగిన వారమై సైనికులుగా మార్చబడదాం. దేవుని పరిశుద్ధాత్ముడు మనల్ని నింపి నడిపించి బలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. కన్నులు మూయండి. మహాగరుడా, మహోన్నతుడా, జీవాధిపతి, దేవుడవైన నీవు మాకు అందుబాటులోనికి రావడానికి మహాదీనునిగా మారావు. మీకు వందనాలు చెల్లిస్తున్నా. మహాశౌర్యము కలిగిన నీవు మాకు అందుబాటులోనికి రావడానికి సాత్వికునిగా మారావు. అందును బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి.
నిన్ను గురించి మాత్రమే తెలుసుకుని ఈ జీవిత యాత్ర ముగించబడే అనుభవాలు మాకొద్దు. నిన్నే నేరుగా తెలుసుకునే అనుభవాలలోనికి మేము నడిపించబడాలని నీ పరిశుద్ధాత్మ ద్వారా ఈ దినాన్న మీరు మాకు పాఠాన్ని బోధించారు. అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నిన్ను తెలుసుకొని నీ బలమును, నీ అభిషేకమును పొందుకొని సైనికులుగా మార్చబడి యుద్ధం చేసి ప్రాంతాలను నీ వశపరచుట కొరకు మమ్మలను మరింతగా అభిషేకించమని ఈ కరోనా వైరస్ దినాలలో సంఘాన్ని భద్రపరచండి, సార్వత్రిక సంఘాన్ని బలపరచండి, రాజులను ఆయా శాఖల వారిని ప్రత్యేకంగా ధైర్యపరచండి, డాక్టర్లను, నర్సులను ప్రత్యేకమైన కావలిలో ఉంచండి, పోలీస్ శాఖ వారిని జ్ఞాపకం చేసుకోండి, ఆయా శాఖల వారు చేస్తున్నటువంటి సర్వీసును వారి కుటుంబాలకు వారికి దీవెనకరంగా మార్చండి. ఈ వైరస్ బారిన పడకుండా వారిని ప్రత్యేకపరిచి వాడుకొనమని మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపిస్తూ ఈ వర్తమానమును ఫలింప చేయమని ప్రార్థిస్తూ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి మీదకి యేసు క్రీస్తు నామములో నీ కృప దిగవచ్చును గాక. అవును, నాకు దేవుని గురించి మాత్రమే కాదు, సాక్షాత్తు దేవుడే తెలియాలి అని నీ ప్రజలలో ఒక తీవ్రమైన డెస్పరేషన్ కలుగు చేయండి. ఒక తృష్ణను పుట్టించమని ప్రార్థన చేస్తాను. ఎడతెగని సాధన చేసి నిన్ను గుర్తించి, నిన్ను కనుగొని, నిన్ను ఎరిగి తద్వారా బలము పొందుకొని బలవంతులైన అపవాదికి మించిన బలవంతులమై శత్రువుతో పోరాడి జయించే అనుభవాలలోనికి మమ్మందరిని మీరు నడిపిస్తారు. అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. నీ ప్రజలను, సేవకులను ఈ యొక్క కరువు దినాలలో, తెగులు దినాలలో మీరు కృప ద్వారా పోషించి బలపరిచి అభిషేకించి రాబోవు మహా ఉజ్జీవము కొరకు, రాబోవు మహా యుద్ధము కొరకు సిద్ధపరచమని ప్రార్థిస్తూ యేసు క్రీస్తు వారి దివ్యనామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును గణ రక్షకుడునైన యేసునాథుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి, సహవాసము, నడిపింపు సకల పరిశుద్ధులకు మనకును సదాకాలము తోడయుండి ఆయన రాకడకు రాజ్యమునకు మేఘవాహనము మీద కొనిపోవును గాక. ఈ కరోనా వైరస్, ఈ పానిక్ డేస్లో స్పెషల్ ప్రొటెక్షన్ సంఘమునకు దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నిత్యముగా మనతో ఉండి తన మహిమ కొరకు ముందుకు నడిపించును గాక. హల్లెలూయా.